కరీంనగర్ జిల్లా రామడుగులో నూతన బ్రిడ్జిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వం ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే విమర్శించారు. కేవలం 2 రైతులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం కావడం వల్లే ఈ బ్రిడ్జి పనులు ఆగిపోయాయని ఆరోపించారు. బ్రిడ్జి ప్రారంభానికి సహకరించిన 2 రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. వేలాది మంది ప్రయాణికులు ఈ రోడ్డు మార్గం నుంచి ప్రయాణించాలంటే ఆ పాత బ్రిడ్జి వద్దకు రాగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ ఈ మార్గం ద్వారా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండే. ఈరోజు ఈ సమస్యను మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దృష్టికి తీసుకురాగానే 2 రైతులు వీరయ్య గాని కనకయ్య గాని వాళ్ళిద్దరి దగ్గరికి నేను స్వయంగా వెళ్లి ఈ ప్రాంత ప్రజల ప్రయాణానికి ఇబ్బందులు జరగకుండా మీరు సహకరించాలి, మీకు రావాల్సిన నష్టపరిహారం నేను అతి తొందరలో ఇప్పిస్తానని మాట చెప్పగానే వాళ్ళిద్దరు కూడా పెద్ద మనసులో చేసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన 2 రైతులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియ. తూర్పుగోదావరి